స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోన లింగమయ్య నీవే నాకు తోచినావుగా. దారంటా కొమ్మలు శివశూలాలే, మబ్బుల్లో గీతలు నీ నామాలే, లోకమంతా నాకు శివమయమే, అలజుడు నీ అనుభవమే. ఓంకారము పలికినవి పిల్లగాలులే, ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయరా. నిన్నటి నా వెలితిరి నీ దయ చెరిపిందిరా. శివ శివయను పేరు
మరి ఒకరికొకరు తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఆ సమయాన్ని చిన్న సమయం దొరికినది వృధా. మరి అయితే ఆ అనుభూతిని అలాగే కొనసాగిస్తూ అసలైన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. కాబట్టి మొట్టమొదటిగా మన గురువులందరూ సరస్వతి పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం సార్. దయచేసి అందరూ నిలబడి వరుసగా మన సరస్వతి విగ్రహం దగ్గరికి అందరూ ఒక్కొక్కరిగా
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. సభాధ్యక్షత వచ్చవలసిందిగా కోరుచున్నాము. పూర్వ శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారాలు తెలుపుతూ మా స్కూల్కి ఈ వైరాపురం జెడ్పీఎస్ఎస్ స్కూల్ పాఠశాలకి మీరు అతిథులుగా మళ్ళీ మీ గతాన్ని మీ యొక్క విద్యాభ్యాసాన్ని గుర్తు చేసుకొని వచ్చినందుకు మరి చాలా సంతోషదాయకంగా. అందులో నేను ఉన్నప్పుడు ఇది 4వ బ్యాచ్ చేసుకున్నారు. ఈ 3 years నుంచి ఇది 4వ బ్యాచ్. మళ్ళీ నెక్స్ట్ కూడా 5 బ్యాచ్. అంటే ఫస్ట్ టైం నా పీరియడ్లోనే పూర్వ విద్యార్థుల కలయిక జరిగింది. వాళ్ళంతా వచ్చి వాళ్ళ తాతలు అయినారు, అయినా కూడా వాళ్ళు వచ్చి చేసుకోవడం చాలా ఆనందం అనిపించింది. 5 బ్యాచ్లు చేసుకున్నారు. 72, 70, 71, 72, 73, 74 వాళ్ళు కూడా చేసుకున్నారు. తర్వాత 95 వాళ్ళు చేసుకున్నారు. మళ్ళీ 2002, 2003 యూత్ యంగ్. తర్వాత మీరు ఆ తర్వాత మరీ యంగ్ 2003, 2004 కాబట్టి 2 వాళ్ళు చాలా బాగా సింగపూర్ నుంచి శ్రీ చౌదరి, రామసాగర్ విద్యార్థులు చాలా సంతోషదాయకం. కాదు నాకు 2018 తేదీ 2002 వాళ్ళ విద్యార్థులు కూడా కలవబోతున్నారు. కానీ చాలా సంతోషంగా ఉంది. మీ యొక్క మెమరీలు, మీ యొక్క ఈయన విరూపాక్షకు సార్ వచ్చినప్పుడు ఆ బ్యాచ్ అయితే ఏడుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మధుర అనుభవాలు, స్మృతులు చెప్పుకుంటారు. గోవిందప్ప సారు మీతో ముచ్చటిస్తారనమాట. నమస్కారాలు. మీ అందరిని చూస్తే నాకు సంతోషమైంది. ఈ కార్యక్రమం నడిపేదానికి కార్యకర్తలు చాలా అవస్థపడి ఉంటారు. వాళ్ళకి ముఖ్యంగా అభినందన. వంట చేస్తున్నారని ఏం ఆలోచన చేయొద్దండి. మీదే గొప్ప, వాళ్ళే గొప్ప. మీరు చింతించకండి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మీరు మీ పెద్దల్ని గౌరవించాలి. అంటే ఇంట్లో ఉండేవాళ్ళని తల్లిదండ్రులు కానీ, తాతలు కానీ, ముత్తాతలు కానీ, అవ్వలు కానీ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అంతే. వ్యక్తులు అంటే అల్లరి చేసేవాళ్ళు కావచ్చు, ఇంటెలిజెంట్లు కావచ్చు, ఏదైనా సరే మీకు తీపి గుర్తులు ఏవైనా మీకు ఉంటే దయచేసి మీరు షేర్ చేసుకుంటే ఈ జ్ఞాపకాలను వాళ్ళు పదిలంగా మంచి మార్కులు తెచ్చుకునే స్టూడెంట్స్ గురించి కావచ్చు,
మీకు బాగా చదివిన వాళ్ళు గుర్తుంటారని మా ఆలోచన సార్. ఎవరైతే మంచి ఇంటెలిజెంట్ ఉంటారో వాళ్ళ పేర్లు గుర్తుంటాయి మీకు. 10th క్లాస్ పాస్ అయితే 2 ఏళ్ళు హాయిగా ఉండొచ్చు అని చెప్పినాను. 2 ఏళ్ళు అంటే ఇంటర్మీడియట్ అయితేనే మళ్ళీ ఇంటర్మీడియట్ పాస్ అయితేనే 3 ఏళ్ళు హాయిగా ఉండొచ్చు అని చెప్పినాను. ఓకే, అయితే మరి ఆ మార్కులు బాగా సంపాదించుకుంటే మనం హాయిగా ఉండొచ్చనే ఉద్దేశం. మా ప్రియతమ హెడ్ మాస్టర్ గోవిందప్ప గారికి నమస్కారాలు. మిగతా వాళ్ళంతా నాకంటే చిన్నవాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ ఆశీర్వాదాలు. మీతో కలిసి, ఎందుకంటే చెప్పాలన్న వైపు 2 కొట్లాడి ఏమీ రాకుండా అయిపోయింది. ముఖ్య సంతోషంగా, ప్రశాంతంగా, సుఖంగా. ఇంక మిగతా ఎక్కడ సర్వీసులో పనిచేయాలి. నా సర్వీస్ మొత్తం 39.5 సంవత్సరాలు. ఇక్కడ ఇదే పాఠశాలలో మా నాన్నగారు కూడా పనిచేసినారు, ఇక్కడే రిటైర్ అయినారు. ఆ ఉద్దేశంతోనే నాకు కౌన్సిలింగ్ అడిగినప్పుడు ఎక్కడో దూరం దొరికింది, ధర్మవరం దొరికింది టౌన్. అది మేళ, రాంపురం మేళ అంటే మా ఫాదర్ రాంపురమే తీసుకోవాలి. ఆ అభిమానంతో రాంపురంకే వచ్చేసాను. రాంపురం వచ్చిన తర్వాత నా అదృష్టమో నా కర్మ తెలియదు కానీ ఎప్పుడు హెడ్ మాస్టరే. ఎలిమెంటరీ స్కూల్ పోతే అక్కడ ఆయన హెడ్ మాస్టర్ సీనియర్, యూపీ స్కూల్కి పోతే అక్కడ హెడ్ మాస్టర్. ఈ హెడ్ మాస్టర్ పని వద్దు, నాకు ఏదో టీచింగ్ చేసుకుంటే హాయిగా ఉందామని హై స్కూల్కి రావడం. ఇది ఇక్కడ వస్తే చింతా శ్రీనివాసులోనే ఉండే హెడ్ మాస్టర్. 1 ఇయర్కి ఆయన రిటైర్. నేనే హెడ్ మాస్టర్. మళ్ళీ ఇక్కడ ఆ పెన మీద నుంచి దూకితే కాలుతుందని పొయ్యిలో పడినట్లయిపోయింది. 2 పనులు చేయాల్సి వచ్చింది. అయినా మా స్టాఫ్ సహకారంతో బాగానే చేసినాను. 2.5 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ కొత్త హెడ్ మాస్టర్ వచ్చినాడులే మాకని సంతోషపడే టైంలో ఆయన రిటైర్డ్. మళ్ళీ 3 ఏళ్ళు మళ్ళీ హెడ్ మాస్టర్. సరే అనుకునే లోపల హెడ్ మాస్టర్ ప్రమోషన్ వచ్చింది. ఇంకా ఆ ఊరు ఈ ఊరు ఏం తీసుకోవాలి అని ఈ ఊరే తీసుకుంటాను. మళ్ళీ ఇక్కడే హెడ్ మాస్టర్గా తీసుకుంటాను. 6 నెలలు అయినా లేదు, నీకు 8 ఇయర్స్ అయిపోయింది అని ట్రాన్స్ఫర్. మళ్ళీ తగ్గుపర్తిపోయినాను. అక్కడ ఒక 6 ఏళ్ళు చేసినాను. అక్కడ నుంచి రామసాగరం వచ్చి 8 ఏళ్ళు చేసినాను. అక్కడ నుంచి వెంకటాద్రిపల్లికి పోయి 2 సంవత్సరాలు చేసి అక్కడ ఈ మధ్యనే ఈ జనవరి 2025లో రిటైర్ అయినాను. 62 ఏళ్ళు అయిపోయింది. అయినా స్కూల్ వదిలిపెట్టి పోవాలి బుద్ధి కాదు మాకు. ఎందుకంటే పిల్లలతో గడిపిన క్షణాలే ముఖ్యం. మిగతా ఈ అడ్మినిస్ట్రేషను ఇవన్నీ వేస్ట్, అవన్నీ పనికిరావు. పిల్లలతో గడిపిన క్షణాలు కానీ, పిల్లల్ని చైతన్యవంతులు చేసిన క్షణాలు కానీ అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కడైనా పిలుచుకుపోతారు, సర్కస్ పిలిచిపోతారు. ఎందుకు చెప్పండి? వీళ్ళు చూసింటారు సర్కస్, పిల్లలు చూసింది. పిల్లలకి ఎంత ఆశ్చర్యమో, ఎక్కడ చెప్పా అది ఎట్లుంది ఇది ఎట్లుంది అంటే వీళ్ళు వాళ్ళ కళ్ళల్లో మెరిసే వెలుగులు చూస్తూ సంతోషపడేవాళ్ళు. అట్లా మేము కూడా క్లాస్కి వెళ్తే వాళ్ళకి ఏదో కొత్త రకం కొత్తదనం చెప్పాలా. ఈరోజు వాళ్ళు సంతోషపడాలి. అవును సార్ ఇది ఇట్లుంటుందా, అది అట్లా చేస్తుందా, ఇది ఇట్లా వస్తుందా, ఈ లెక్క ఇట్లా చేస్తే వస్తుందా. ఎన్నో ఆశ్చర్యాలు వాళ్ళ కళ్ళు. ఆశ్చర్యాలు చూసేదానికే మేము మా టైం అంతా సరిపోయింది. దానికోసమే వచ్చేవాళ్ళు స్కూల్కి. ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ ఉద్యోగంలో ఉండేదే దానికోసం. ఆ పిల్లలతో గడిపే క్షణాల కోసము, వాళ్ళ కళ్ళలో వెలుగులు చూసేదాని కోసము, వాళ్ళ భవిష్యత్తుకు మంచి బాటలు వేసేదాని కోసము. ముఖ్యంగా ఈరోజు కూడా సంతోషమైంది. ఎందుకంటే అక్కడ ఊదుబత్తి అంటిస్తామంటే అగ్గిపెట్ట లేదు. అర్థమైందా? ఎవరి దగ్గర లేదు. ఎంత సంతోషం చూడండి. ఇది ఎవరు లేదు. అర్థమైనా? ఎవరు లేదు. సో సంస్కారం నేర్పినాం మనం పిల్లలకి. ఎంత చూడండి, మన తల్లిదండ్రులు చూడండి, చాలామంది ఆడ కూర్చొని చూసాంట. నేను చాలామంది తాగుతూనే ఉంటారు. బట్ వాళ్ళ అలవాట్లు మనకు రాలే. ఎందుకంటే కొంచెం సంస్కారం నేర్పగలిగినాము టీచర్స్గా. అట్లా ఉండకూడదు, ఇట్లా చేయకూడదు, చదువుకోవాలా బాగా. ముఖ్యంగా ఈ పెద్ద బ్యాచ్లో చాలా గుర్తులు ఉన్నాయి. ఇదే సంవత్సరం అని కాదు, ఈ సంవత్సరం ఒకటి అని కాదు, చాలా గుర్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆ సంవత్సరంలో నేనంటే ఇక్కడ వెలుగుపులోనే ఉండేవాడు కాబట్టి చాలామందిని చూస్తూనే ఉంటాను అప్పుడప్పుడు. నెక్స్ట్ బ్యాచ్, తర్వాత బ్యాచ్. కానీ ఇదే పెద్ద బ్యాచ్, అన్నిటికంటే పెద్ద బ్యాచ్ ఇది. 85 మంది ఉండే బ్యాచ్ ఇది.
దీన్ని ఎంత కష్టపడినామంటే పర్సెంటేజ్ కావాలంటారు. ఏదో 10 మంది ఉంటే 5 మంది పాస్ అయితే 50%, 8 పాస్ అయితే 80% చెప్పొచ్చు. 2 ఉంటే 1 పాస్ అయితే 50%, 2 పాస్ అయితే 100%. కానీ ఇది 85 మంది ఉండే బ్యాచ్ని ఎంత కష్టపడి చేసినామంటే సెలవుల్లో కూడా క్లాస్ పెట్టుకునేవాడిని. మీరు తక్కువ మంది వచ్చేవాళ్ళు, బట్ చాలామంది వచ్చేవాళ్ళు. ముఖ్యంగా ఆడపిల్లలు ఫుల్ అటెండెన్స్, పాపం చాలా బాగా వచ్చేవాళ్ళు. సెలవులంతా మాకు ఏం పని ఉన్నట్టు ఏం పని లేదు. పొద్దున్నే 9 గంటలకు క్యారీ కట్టుకురావడం, సాయంత్రం పోవడం, అంత లోపల ఒక చాప్టర్ తీసుకోవడం. మొత్తం మ్యాథ్స్ అంతా కూడా ప్రతి సంవత్సరం నేను ఇక్కడ ఉన్నటువంటి 8 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము సెలవుల్లో క్లాస్ తీసుకొని ఒకసారి మ్యాథ్స్ కట్ చేసేవాడిని. తర్వాత మళ్ళీ స్కూల్ మొదలైనాక మళ్ళీ రెండోసారి మళ్ళీ రివిజన్ ఒకసారి, ఇంకా ఈజీగా అయిపోతుంది మ్యాథ్స్. కాబట్టి మ్యాథ్స్ అంటే భయం లేకుండా చేయాలనేసి, అదొకటే కాదు నా క్లాస్ సాగదు ముందుకు. ఎందుకంటే ఎక్కడంటే అక్కడే అడ్డం, ఎవరికి ఏది అర్థం కాకపోతే అది చెప్పిస్తారే ముందుకు పోకూడదు. అదే ఒకటే కాదు, ఏదైనా చెప్తాము. మొన్న ఏదో చెప్తాం, ఎవరు బోర్డు మీద శ్రీ రామాయణం అని రాశారు. మనకి చాలా ఇంట్రెస్ట్ కదా, శ్రీ అంటే ఏం రా, శ్రీ అంటే ఏం రా అంటే, శ్రీ అంటే శ్రీ అంటే పెద్ద పెద్దవాళ్ళకి పెడతాం కదా సార్ ముందర పక్క శ్రీ, అంతేనా ఇంకేముందండి? ఇంకా 2 3 పెడతాం శ్రీ శ్రీ అని కదా, అంతేనా? 2 3 ఎన్ని పెట్టినా శ్రీలేనా? శ్రీ అంటే శ్రీనివాసుడు అంటాం, అంటే అర్థమేమి? శ్రీ అంటే లక్ష్మీదేవిరా, లక్ష్మీదేవి నివాసం ఉంది ఆయనకే శ్రీనివాసుడు అంటాము. అట్లేం సార్, ఇంకా ఏం రా శ్రీ అంటే? శ్రీ అంటే శ్రీకాళహస్తిలో సాలెపురుగు రా శ్రీ అంటే. శ్రీ అంటే సాలెపురుగు అర్థం కూడా ఉంది అండి. ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఇవి. ఇంకా శ్రీ అంటే ఏమి? శ్రీశైలంలో శ్రీ అంటే ఏమి? అది మారేడు చెట్టు రా శ్రీ అంటే. ఆ తర్వాత శ్రీ అంటే ఏమి? శ్రీ అంటే విషము, విషం అంటే విషకంఠుడు, శ్రీకంఠుడు అంటాం అతను, శ్రీ కంఠమునందు గలవాడు. అట్లా ఒకదాన్ని తీసుకుంటే మొత్తం ఒకదాన్ని విడదీసి చెప్పుకుంటూ పోయేది. అది చాలా ఇష్టం నాకు. అట్లాంటిది ప్రతి సబ్జెక్టు, నేను యాక్చువల్గా మ్యాథ్స్ అసిస్టెంట్ అయినప్పటికీ అన్ని సబ్జెక్టులు టచ్ చేస్తూ ఉంటాను. అందుకనే నేను పొద్దున్న సాయంత్రం వరకు కూడా బాగా క్లాస్ గడుపుతూ ఉంటాను. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఎక్కువ నక్సల్స్ ఉండేవాళ్ళం. నక్సల్స్ నుంచి బంద్లు ఎక్కువ జరుగుతూ ఉంటాం. మాట్లాడితే బంద్, అన్ని స్కూళ్ళు బంద్ అవుతాయి కానీ మన స్కూల్ మాత్రం బంద్ కాదు. ఎందుకంటే అందరూ గుంటకల్ నుంచి వచ్చేవాళ్ళు, అనంతపురం నుంచి వచ్చేవాళ్ళే అందరూ. నేను ఒకటే బెళగుం నుంచి వస్తాను సార్, నాకేం పర్వాలేదు, నా బైక్ వేసుకుని నేను వచ్చేస్తాను. నేను అందుకే స్కూల్కి వచ్చేసేవాడిని. ఒకరోజు అడిగిన వాళ్ళు, ఏం సార్ మీరు ఇట్లా అని. చూడపా, ఏదో పల్లెలు పిల్లోళ్ళు, ఇక్కడేం ట్యూషన్లు లేవు, మేము చెప్పిందే చదువు, వాళ్ళ కోసమే మేము ఏదో అవసరపడి వస్తున్నాము, మీరు వద్దంటే మానేసాం. అయ్యి అట్లా వద్దు సార్, మన పిల్లలకి బాగుండాలా, వాళ్ళు కూడా పాపం మన పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి సార్, దానికే కదా మేము ఇవన్నీ ధర్నాలు చేసేది. మరి ధర్నా మీరు అక్కడ చేసుకోండప్పా, మా స్కూల్ జోలికి రావద్దని అంటే సరే అన్నారు. పాపం వాళ్ళు అనుమతిని మేము స్కూల్ అన్నాడు. పొద్దున్న సాయంత్రం వరకు నేను ఒకటే, ఆల్ క్లాసెస్ 6 to 10 నేను ఒక్కడే మెయింటైన్ చేసేవాడు. ఒక క్లాస్కి ఒక హోంవర్క్ ఇచ్చేవాడు, చెప్పుకుంటూ కూర్చొని అందరినీ కూర్చోబెట్టుకొని ఏదైనా చెప్పేది. అట్లా పిల్లలతో గడపడమే మాకు ఆనందంగా ఉండేది. కాబట్టి అట్లా సంతోషంగా గడిచిపోయింది. తర్వాత ఈ పిల్లల విషయం చెప్పాలంటే అందరూ టచ్లోనే ఉన్నారు. ఇవి త్రివేణి ఆమె కూడా పాపం 9వ క్లాసులో వచ్చారు. అక్కడ ఉండేది వేరే స్కూల్లో చదివేది. అక్కడ నుంచి డైరెక్ట్గా చేరాలని, ప్రైవేట్ కాన్వెంట్, అక్కడ నుంచి డైరెక్ట్గా చేరాలని వాళ్ళ నాన్న, ఏం పేరు నాన్న పేరు, హనుమంతరాయుడు కదా, అదే దుద్దేకుంటే హనుమంతరాయుడు అని. ఆయన ఈ మధ్యలో రాజకీయాల్లో కూడా దిగిండే. ఆయన వచ్చి పాపం రిక్వెస్ట్ చేసుకుంటే ఎట్లన్నా కానీ చేయండి సార్. సరేలే అని 9వ క్లాసులో డైరెక్ట్ అడ్మిషన్ తీసుకొని మళ్ళీ 10వ క్లాసులో ప్రైవేట్గా రాపించింది. ఆయన కూడా 478 మార్కులతో బాగా పాస్ అయినాడు. సార్ మీ దగ్గర కొద్ది కాలం చదివినా చాలు సార్ మాకు. వాళ్ళని వచ్చి కూర్చొని వేసినాడు, ఖచ్చితంగా ఈ స్కూల్లోనే ఉండాలి, నాకు అక్కడ ఎక్కడ చదివినా. మధ్యలో ఇంకోసారి కూడా దుద్దేగుండ హై స్కూల్ చేద్దామని సంతకం పెట్టద్దని చాలామంది. సంతకం పెడితే అక్కడ హై స్కూల్ వస్తుంది, అక్కడ ఎవరు లేరు టీచర్లు. మాకు వద్దు, మాకు ఈ టీచర్లే కావాలి, ఇక్కడే ఉంటాం మేము, మీరు సంతకం పెట్టద్దండి సార్ అని హెచ్చరించిపోయారు వచ్చి. అట్లెట్లయితుందప్ప, స్కూల్ ఊరు ఇంకా ముందర పెట్టుకుంటారు, మీరే కష్టపడండి అని చెప్పి ఏదో అవసరపడినాం. ఈ బయట రాజకీయాలన్నీ కూడా చూసుకుంటూ స్కూల్ చూసుకోవడం చాలా అనుకూలం. మేము ఉన్నప్పుడే ఈ బిల్డింగ్ కట్టారు, ఆ బిల్డింగ్ మాత్రం కడుతున్నారు. అది పూర్తి అయిపోయింది, అది ఇంకా మొదలు పెట్టినాం. ఆ తర్వాత ఇది ఇక్కడ అభివృద్ధి కూడా యాక్చువల్గా ఇప్పుడు కూడా మేము స్లోగన్స్ మేము రాపించిండేవి అట్లనే ఉన్నాయి. ఒకసారి ఆ పైకి ఎక్కి జెడ్పీ స్కూల్ వైరాంపురం రాజధానికి పోయింది. అక్కడ నుంచి షర్ట్ అంతా స్కూలే ప్రపంచం, వేరే ఏమీ లేదు. పొద్దున్నే లేస్తే స్కూల్కి వచ్చేది. ఇంకా ఏమంటే
మార్నింగ్ స్కూల్ అప్పుడు ఉండేది 3:45కే బస్సు, 3:45కే బస్సు, 3:45కి ఎక్కితే 4:45 దిగేస్తే 7:30 వరకు ఉండేది. అట్లా తర్వాత స్కూల్కి వచ్చేది. బస్సు లేదు క్షణాలు, రాను అట్లా అయిపోయింది పరిస్థితి. అయినా కూడా అది స్కూలే లేదు. అప్పుడు పిల్లల్ని ఎంత ఏం చేసినా కూడా బాగా తిడుతూ ఉంటాం, కొడతా ఉంటాం, కానీ అందరినీ కొడతా ఉంటాం కాబట్టి అది ఎవరికి ఎక్కువ తగిలేదు దెబ్బలు మీరు చెప్పాల్సిందే. వీడున్నాడు కొనాలు కూర్చున్నాడు, ఇప్పుడు ఎప్పుడు తప్పించుకునేదే స్కూలు. పాపం వాడిని నేను ఒకసారి యాక్చువల్గా ఎందుకురా తప్పించుకుంటామని ఉన్నాడు కూర్చోబెట్టి అడిగితే వాడు పాపం నిదానంగా చెప్పినాడు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేదు. వాడు ఆ చిన్నవి పాపం ఆ పండ్లు అవి అక్కడ అమ్ముతూ కనపడినాడు. సార్ ఏం రా అంటే మాకు జరుగుతుంది సార్ అని. అప్పటికి బాధ అవుతుంది. పాపం వాడిని కరెక్టే కదా, వాడి దృష్టిలో వాడిది కరెక్ట్, నా దృష్టిలో తప్పు కావచ్చు. కానీ పిల్లలు అట్లా చదువుకున్నారు. పిల్లలు చాలా కష్టపడి చదువుకున్నారు. ఇంకో పిల్లోడు ఉన్నాడు అక్కడ దుద్దేగుంట్లో ఉండే, అక్కడ నుంచి రన్నింగ్ రేస్కి తయారు చేసింది మా పిల్లోడిని, లక్ష్మీనారాయణ. అట్టుకొని ఇచ్చినాం. వాడు రన్నింగ్లో రావాలి. మేము వచ్చే లోపల వస్తూ ఉంటాం. అంత ఫాస్టెస్ట్ రన్నర్. వాడికి యాక్చువల్గా ఒలింపిక్ కూడా దొరికేంత ఛాన్స్ ఉండేది. వీళ్ళంతా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. కిరణ్, విఠల్ ముఖ్యంగా. అక్కడ అన్ని ప్రజలు మనవే. వాళ్ళకు రూల్ పెట్టారు, అన్నిట్లోనూ పాల్గొకూడదు, ఎందుకంటే అన్నీ మనకే వస్తాయి కదా. కాబట్టి కేవలం 2, 3 పాల్గొండి సార్ మీరు అన్నిటి పంపించినాక వెంటనే మొదలుపెట్టినారు. అక్కడ వాడు లేడు. గోవర్ధన్ సార్ చూడండి ఏం పెడతామంటే వాడు లేడని పెట్టేస్తున్నారు సార్. బైక్ వేసుకొని వచ్చి మా ఇంటికి వాడు అన్నం ముందు కూర్చున్నాడు. పాపం మన స్టూడెంట్స్ అంతా 40 మంది మా ఇంట్లోనే భోజనం చేస్తారు. అటు కూర్చున్నారు. కానీ అన్నం తినేటప్పుడు వచ్చేప్పుడు రే మోసం రాయడి తిరిగిపోతుంది సార్, పదండి సార్ అని అట్టే లేచి బండిలో కూర్చున్నాడు. పోయి పాల్గొని ఫస్ట్ తీసుకొచ్చి మెడల్ తీసుకొని వచ్చి తర్వాత వచ్చి భోజనం చేశాడు అందరితో పాటు. ఎంత పాస్ అయినాక మేము కాలేజీకి పోయి అక్కడ కాలేజీలో పోయి వీడు స్పెషల్ సార్, వీడు రన్నింగ్ రేస్లో చాలా గొప్పడు, వీడిని మలుచుకుంటే బాగా ఉపయోగపడతాడని చెప్పి ఆ స్టేడియం దగ్గర వాళ్ళకి ఆ పీడీకి చెప్పి కాలేజీలో చేర్పించి, కాలేజీలో పోకపోయినా పర్వాలేదని వాళ్ళతో చెప్పించి వాడు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పేసి అంటే అక్కడ పోతే వాళ్ళు ఏదో నిక్కర్లు వేసుకొని రమ్మన్నారు, పరిగెత్తమన్నారు. మళ్ళీ 1 నెల తర్వాత కనపడతాడు. ఏం పోలేదా కాలేజీకి అంటే లేదు సార్ వాళ్ళు ఏడేడితో చెప్తారు, దానికి ఇడిచిపెట్టి వచ్చేసి నాకు తోట ఉందలే చేసుకుంటారంట. ఇంక ఎవరు కరం ఎవరు బాధ్యులు చాలా బాధ అయిపోతున్నాయి. మంచి ముత్యమట్ల వాడు అట్లవన్నీ వాడు చెడిపేస్తారు. ఇంట్లో వాళ్ళు పిలుచుకుపోయి చేసుకోండి. ఆ రకంగా ఎన్నో ప్రయత్నాలు, మా ప్రయత్నాలన్నీ కొన్ని వృధా అవుతాయి, కొన్ని ఇదవుతాయి. వేసిన విత్తనాలన్నీ మొలుస్తాయా, యాదో ఒకటి ఉంటుంది మొలుసు మళ్ళీ. కాకపోతే ఈ బ్యాచ్లో ఉండేవాళ్ళు మొత్తం అందరూ కూడా చాలా మట్టుకు గుర్తున్నారు. లక్ష్మి కానీ తర్వాత ఈ ఆమె కానీ, ముఖ్యంగా మేము కన్నడలో మాట్లాడుతుంటాం. ఆ పాప ఆ మైలారంపల్లి రాజపల్లెలు ఉన్నారు ఎవరన్నా? అబ్బోబ్బోబ్బా ఎంత మేము అప్పుడు యాక్చువల్గా చెప్పులు కూడా లేవు ఊరికి, మాకు తెలుసు, చూసినాం మేము. చెప్పులు కూడా లేవు, అట్లే ఎర్ర జెండలు వస్తుంది చెప్పండి. కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అన్ని రకాలుగాను ఇక్కడే ఆటలు ఇక్కడే ఆడించేవాళ్ళు, బ్యాడ్మింటన్ ఆడించేవాళ్ళం, తర్వాత ఖోఖో ఆడించేవాళ్ళం, వీలైనన్ని ఆడించేవాళ్ళం. ఆ తర్వాత క్యారమ్స్ ఇవి చిన్నకి నేర్పించేవాళ్ళం. బట్ చదువు అనేది ఇంపార్టెంట్, అందుకని దానికి ఇంకా లేదు. ఎందుకంటే చిన్న బ్యాచ్ 15, 20, 30 మంది ఉంటే పాస్ అయ్యేది పెద్దది కాదు. ఇక్కడ 85 మందికి 78 మంది పాస్ అయ్యారు. ఆ రోజు మీరు మాకు మర్యాద ఇచ్చినారు, మాకు సంతోషం ఇచ్చినారు. ఆ ఆనందము మాకు ఇప్పటికీ కూడా చేస్తున్నారు. ఆ సార్ చెప్పినట్ల ఏ పని చేస్తున్నాం అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఎలా చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. ఒక కసువుడ్చే పని కానిలే, ఒక ప్రధానమంత్రి పని కానిలే, ఎవరి పని వాళ్ళది. ఆయన అది బాగా చేయాలా, మనం ఇది బాగా చేయాలి. ఎట్లా చేస్తున్నాం అనే దాంట్లో పేరు పొందితే చాలా చిన్న జాబ్ పెద్ద జాబ్ అనేది అర్థం కాదు. ఎందుకంటే పెద్ద మిషన్ ఉంటుంది, ఓ చిన్న నట్ లేకపోతే నిలబడిపోతుంది. ఏ దాని ఇంపార్టెన్స్ దానిదే సార్ చెప్పినట్టు. రెండోది ఏమంటే ఈ మధ్యలో కొన్ని వార్తలు వింటున్నాం. అమెరికాలో ఒక ఆయన ఇంక్రిమెంట్ ఇలేదు ఈ సంవత్సరం అని, పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, 20-30 లక్షల ప్యాకేజ్, ఇంక్రిమెంట్ ఇలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమి ఇవన్నీ కదా. మన పిల్లలు అట్లా ఎవరు లేదు, ఎందుకంటే జీవితం విలువ తెలుసు. ఇంట్లో ఒక ఇంక్రిమెంట్ రాకపోతే అట్లాంటివి చేయొద్దండి. ఇంట్లో వాళ్ళు ఆధారపడిన వాళ్ళని బాగా చూసుకోండి. జీవితంలో ఏ కష్టం వచ్చినా మీకు 78 మంది ఉన్నారు ఇక్కడ సపోర్ట్. దానికి తోడు 15 మంది మేము ఇక్కడ ఉన్నాం. ఏ దానికైనా మేము సపోర్ట్ ఉంటాం. మీకు ఏం డౌట్ వచ్చినా
ఏమి ఇబ్బంది అయినా మా ఫోన్ వచ్చి కానీ ఒక మంచి సలహా ఇవ్వగలం, అర్థమైందా? ఒక మంచి సూచన ఇవ్వగలం. మీరు ఎట్లా పోవాలి ముందరికి, మీరు ఆ సమస్య నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు అనే సూచనలు చెప్పగలం మా అనుభవంతో. కాబట్టి మీరు దయచేసి ఎవరు అట్లా డిప్రెషన్కి లోను కావద్దండి. అది మెయిన్ మేము చెప్పేది. మమ్మల్ని ఇంతవరకు మాకు గౌరవం ఇచ్చిన మేము కూడా అది మీకు చెప్తున్నామంటే, డిప్రెషన్కి గురి కావద్దండి. ఏ పరిస్థితి వచ్చినా, ఎటువంటి క్షణం వచ్చినా మాకు వెంటనే కానీ, లేదా ఫీజు ఎట్లా కట్టాలి, ఎంత ఎట్లుంటుంది అని ఏమైనా విషయాలు కానీ మీరు మన సార్ వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా అందరూ బాగా ఇస్తారు. రెండోది ఏమంటే, ఇప్పుడుండే కాలంలో ముఖ్యంగా టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీని వదలొద్దండి. టెక్నాలజీ అప్డేట్ కావాలి. మీరు కూడా ఇప్పుడు మేము ఎట్లా అప్డేట్ అయితే వచ్చినామో ఇంకా మా చేత కాదు, ఇంక నుంచి మీరు అప్డేట్ కావాలి. టెక్నాలజీ అప్డేట్ లేకపోతే ఏం చేయలేము, సాధించలేదు, అన్నింటిలో వెనక్కిపోతాము. కాబట్టి టెక్నాలజీ బాగా నేర్చుకోండి. తర్వాత సేవ చేసేది నేర్చుకోండి. మీకు బాగా తెలుసు, అన్నీ చేసేవాళ్ళే. మరి ఇంత పెద్ద కార్యక్రమానికి చాలా బాగా చూడండి ఎంత చేయాలంటే ఎంత అవసరపడి ఉండాలి కదా. అందరినీ ఇంతమందిని కలపాలంటే ఆ చేసిన వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. తర్వాత ఇప్పటివరకు యాంకరింగ్ చేసిన గారు వెరీ గుడ్, అద్భుతంగా చెప్పినారు. మంచి అనుభవం చేసిన, మంచిది, ఇట్లాంటివి ఉండాలి, బాగా చేసినారు. తర్వాత పిల్లలు అంటే స్పెషల్గా వీళ్ళని ఏం లేదు, గుర్తుపట్టలేదు. నేను ఎంతోమంది కొట్టినాను. నేను కూడా ఇక్కడ ఒక అమ్మాయిని కొట్టింటి కళ్ళు తిరిగిపడిపోయింది. ఏంటంటే మన అదృష్టం వాళ్ళ రాలేదు. కానీ ఓ రోజు వచ్చినప్పుడు మేము ఇక్కడ వెనక పక్క గర్ల్స్కి లెట్రిన్ లేదనేసి ఆ ఉండే లెట్రిన్ మేమే రిపేర్ చేస్తున్నాం. నేనే ఆ లెట్రిన్ తీస్తున్నాను బయటకు. అప్పుడు వచ్చి చూసినాడు, సార్ ఏం సార్ మీరు ఈ పని చేస్తున్నారు అంటే, మనం చేసే పని చేస్తే అందరూ గుర్తిస్తారు, చేస్తారు. అర్థమైందా? మేము అక్కడ ఆ పోల్స్ నాటేటప్పుడు మేమే తవ్వుతాంటాం. అది ఎర్రనాలు, అది ఎంత తవ్వినా అది పోదు. మేమంతా అట్లా వాళ్ళే. అప్పుడు ఇంకొక ఆయన వచ్చా, ఇక్కడ హత్య చేయని ఆడుకునేదానికి వస్తూ ఉంటాయి. చాలా మర్యాద. ఊర్లో వాళ్ళతో మనం ఎట్లుంటే అట్లా ఉంటాం. అల్లరి కోసం కానీ మేము ఏం చేసినా కొట్టినా కూడా ఎవరు ఇక్కడ రాలే సమస్యలు. ఒక చిన్న సమస్యలు ఇక్కడ నేను ట్యూషన్ పెట్టుకుంటా ఉంటాను. స్కూల్ ఇచ్చినాక ఇక్కడ ట్యూషన్ పెట్టుకుంటా ఉంటే కొంతమంది అల్లరి పిల్లలు వచ్చి అక్కడ ఆడుతూ ఉంటారు, బాల్ వేస్తూ ఉంటారు. ఆ బాల్ ఇక్కడ పడేటట్టుగా ఒకసారి 2 సార్లు హెచ్చరిస్తుంది కాలే. ఇంకా అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళు పిలిపించి సీనప్ షావుకారి ఆ లిస్ట్ పంపించమన్నాడు, మీ పిల్లోని పేరు దీంట్లో ఏం చేయాలని ఇచ్చుకోవాలంటే. ఒక నక్క ఉంది అడవిలో. ఆ నక్క ఏం చేసింది, పెద్ద ఏనుగోటి చనిపోయింటే చూసింది. దాని మాంసం దీనికి 1 సంవత్సరం సరిపోతుంది కాబట్టి ఇంకేం పర్వాలేదు, సంవత్సరం ఆకలి లేకుండా హాయిగా ఉండొచ్చు కదా అనుకోయింది. అది ఉంటే అయిపోతుందా? ఒక సింహం అట్లా వస్తుంది, చూసింది. ఆ సింహాన్ని చూసి సరే నెక్స్ట్ పెద్ద పులి వచ్చింది. పెద్ద పులి వస్తే కొంచెం సింహం కంటే తక్కువ. దానికి ఏం చెప్పింది, పెద్ద పులి వస్తేనే కష్టం వద్ద దాంతో. అందుకని ఇగో సింహం వచ్చి ఇప్పుడే చంపేసి ఇక్కడ పెట్టిపోయింది, నీళ్లు తాగొస్తానని పోయింది, నీవేమన్నా తినేటట్టుంటే తిను అని. దాంతో నాకేళ్ళ తలగా నువ్వు పెడతావు స్వామి, వద్దులే, నేను దాని జోలికి వెళ్ళిపోతే నేను పరిగెత్తిపోయింది. తర్వాత చిరుతపులి వచ్చింది. చిరుతపులితో ఎనికి పంపించకూడదు, పని చేయించుకోవాలా, కానీ తినేయకూడదు. అందుకని ఏం చేసింది, సింహం వచ్చింది ఇప్పుడే అట్లా పోయింది, నీళ్ళు తాగొస్తాను, ఇంకా అర్ధగంట రాదది, నువ్వేం భయపడద్దు, నీకు ఎంత కావాలంత తిను అని చెప్పింది. ఈడుంటాను నేను, చూస్తూనే చెప్తాను, నేను ఊళ్ళేస్తాను, అప్పుడు ఇటుపెట్టి పారిపోతాను. సరేలేదు, ఎందుకంటే దాని చర్మం చీల్చేది కూడా చాలా కష్టం, నక్కలకి సాధ్యం కాదు. అందుకని చిరుతపులితో బాగా చర్మం అంతా పీకిచ్చేసి అంతా అది తినేకి రెడీ అయ్యే టైంలో ఊళ్ళేసి వచ్చే పారిపో. ఇంకేముంది, ఇంకా పరిగెత్తింది. అర్థమైనా? ఇంకొక నక్క వచ్చింది. ఈసారి సమబుజ్జి కదా, ఇట్లా ట్రిక్కులు ఏం పని చేయవు, మాట ఇందది. దానికేం చెప్పింది, ఇంకా అది వస్తున్నట్లే మిందబడి కరిచి చంపేసింది. అంటే తప్పకుండా మనం ఫైట్ చేయాల్సిందే దాంతో. అర్థమైందా? అంటే మనకి ఒక పని చేసేటప్పుడు మీకే ముఖ్యంగా చాలామంది విఏఓలు, విఆర్ఓలు, ఆశా వర్కర్లు చాలామంది ఉన్నారు. మీకు వచ్చే ఆఫీసర్లు ఇట్లా ఉంటారు. కొంతమందితో మనం డైరెక్ట్ ఫైట్ చేయాల్సిందే, కొంతమంది ఇచ్చి ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకుని అట్లా ఒక పద్ధతిగా ఫాలో అయితే మనకి ఇబ్బంది లేకుండా అసలు మన జీవితము బాగుంటాయి. అర్థమైందా? కాబట్టి అట్లా చేసుకుని బతకండి, అంతే. మంచి బుద్ధులు నేర్చుకోండి. ఇవన్నీ మేము అప్పుడు చెప్పినవి ఇప్పుడు చెప్పినవి ఇప్పుడైతే బాగా అర్థమవుతాయి మీకు, ఎందుకంటే కొంచెం అనుభవించుంటారు జీవితంలో. కాబట్టి ఇప్పుడు బాగా పనికి వస్తాయని చెప్తున్నాను. ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మరి నాకు టైం ఇంకా లేదు, నాకు ఇంత ఇచ్చినారు కాబట్టి
మన టీచర్ల గురించి ఒక్క నిమిషం చెప్తాను. మన శ్రీదేవి మేడం గారు, ఆమె మా గురువు వాళ్ళ ఆయన, మాకు ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్నారు. చాలా చేస్తారంటే వేరే విషయం ఏది అనుకోరు, స్కూలు ఇల్లు రెండే. అటువంటి టీచర్ మనకు లభించింది కూడా గొప్పది. తర్వాత మన ఇంగ్లీష్ మేడం చిన్నప్పటి నుంచి కాన్వెంట్స్లో చదివినారు, హైదరాబాద్, తెలంగాణ. మంచి ఇంగ్లీష్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? పల్లెల్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? మంచి ఇంగ్లీష్ మేడం. ఆ ఇంగ్లీష్ పిల్లలకి బాగా చెప్తా ఉంటారు. ఆమె కూడా అంతే. మేడం గారు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ అంట. మరి అదృష్టం, పిల్లలు చేసుకున్న అదృష్టం ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడి నేర్పిస్తారు. కనీసం వాళ్ళు 1% అని నేర్చుకుంటే పిల్లలు బాగుపడతారు. అట్లా మన ఇంకా అనితా మేడం కూడా తెలుసు. ఎప్పుడు బారక్కడి హిందీ కొట్లాడితే అందరూ ఎవరితో నా క్లాస్ రాలేదు సార్, నా క్లాస్ పోయింది సార్ అని. ఎట్లుంటుందంటే ఇక్కడ పోటీ ఉంటుంది. నా క్లాసు ఆ సార్ బయటకు వస్తే నేను పోవాలనేసి. పిల్లలకి చదువుల పోటీ కాదు, ఇక్కడ అయ్యవార్లకు పోటీ ఉంది. అట్లా మంచి ఆరోగ్యకరమైనటువంటి పోటీలో మీరంతా చదువుకోగలిగినారు. మీరు చాలా అదృష్టవంతులు. ఆ తర్వాత మేడం గారు కూడా ఇంగ్లీష్ చాలా బాగా చెప్తారని విన్నాను. కాబట్టి ఇప్పుడు ఉండే టీచర్ పిల్లలు కూడా వాళ్ళ అదృష్టవంతులు. ఇంకా మన గోవిందం సార్ గారు ఏది వచ్చినా బెదిరేది కాదు, ఏమికేది కాదు, నైస్గా పని చేసుకుపోతాడు. హాయిగా కరెక్ట్గా పని చేసిపోతాడు బాగా. అదే కాకుండా ఈ ఫిజికల్ స్ట్రక్చర్ మీద ఆయన ఎక్కువ దృష్టి పెడతాడు. అదంతా పిల్లలతోనే మొన్న నేర్పించి అదంతా చేసినాడు. ఆ గోడ అంతా కట్టి చేసినాడు బాబు. అప్పుడెంత 10 రూపాయలు 20 రూపాయలు అంతే ఫీజు, ఎవరో ఎంత ఇస్తే అంత. దానికి కూడా ఒకసారి ఏఎస్ఎఫ్ వాళ్ళు వచ్చిండ్రు, మీరు పిల్లలతో ఫీజు వసూలు చేస్తారంటే అట్లేం లేప అని చెప్పి పంపిస్తుంది. వాళ్ళకి ఎన్నికి ఇవ్వాలి సార్, ఏది 10 రూపాయలు ఇస్తే ఎవరు ఎన్నికి తీసుకుంటారండి. సరేలే సార్ అని వెళ్ళిపోయారు. మంచి ఎవరికి ఎట్లా చెప్పాలని చెప్పి మాకంతా కూడా మంచి మార్గదర్శకుడు ఉండి ఆయన మాకు బాగా చేసినాడు. ఆ తర్వాత మా కుడి భుజము నాయుడు సార్ కదా, నాయుడు సార్ కూడా అప్పుడు మంచి యాక్టివ్గా ఉండే కొత్త పిల్లడు. ఏ చెప్పినా ఈ పద్ధతి పోదాం, ఇట్లా పోదామంటే ఎవరు కాదనేవాళ్ళు, ఫస్ట్ క్లాస్గా చేసుకుంటాం. ఇంకా గోవర్ధన్ సార్ మా శిష్యుడే, తెలుసు నాకే. నేను ఇంటర్మీడియట్లో ట్యూషన్ కూడా చెప్పినాను కాబట్టి మాకు అలవాటే, అది సరిపోయింది. వీటల్లో ఇంకా నేను 10th ట్యూషన్ చెప్పినాను ఆ పిల్లలకి అక్కడ. కాబట్టి మా శిష్యుడే అంతా మాదే బలగం అంటారు కూడా అంతా. అట్లా ఒక బ్యాచ్, మంచి బ్యాచ్. ఇంకా కిరణ్ మా ఇంటి పక్కలోనే ఉండేది, చిన్నప్పటి నుంచి మాకు పరిచయం, చిన్నప్పటి నుంచి. కాబట్టి ఆ పిల్లల్ని పట్టుకో ఇక్కడ వేకెన్సీలు పడినప్పుడు మంచి పిల్లలు ఉంటే బాగా చెప్తారని చెప్పేసి అని విఠల్ని తర్వాత కిరణ్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్కూల్లో చేర్పించి వాళ్ళ సేవలు వినియోగించుకుంటూ చాలా చక్కగా ఇక్కడ ఉన్నంత కాలము బాగా నడిచింది. ఆ శ్రీనివాసులు కానీ వాడిని కొట్టేవాడు. వాడు 9th క్లాస్లో వీడు పలు యాబ్సెంట్, వీడిని బాగా కొట్టినాను నేను. ప్రభు ఆ వీరాణ సార్ దగ్గర ఉంటుండే ఎప్పుడు కొట్టినాను గోపాల్ మరి అందరినీ కొట్టినాను. బట్ ఎవరికి ఎక్కువ దెబ్బలు తగిలినాయి మీరు చెప్పాలి. ఎవరు ఎక్కువ హర్ట్ అయినారో, ఎవరు ఎక్కువ ఇదైపోయినారో అది మీరు చెప్తే బాగుంటుంది. మామూలుగా మేము ఇక్కడ నుండి మాట్లాడేది ఎంతసేపు ఉన్నా, మీరు ఇప్పుడు మేమంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. రాదు నాకు మాట్లాడలేను అవన్నీ అవసరం లేదు. ఒకరు వచ్చి మీరు ఏం చేస్తున్నారు, ఏం చదువుకున్నారు, లేదా ఉద్యోగం ఏం చేస్తున్నారు, లేదా గృహిణి కానీ ఏం ఇబ్బంది లేదు, ఏ పనైనా ఒకటే కదా. అది ఏం చెప్పి 2 నిమిషాలు మా గురించి ఎవరైనా మేము ఎట్లా కొట్టినాము, ఎట్లా తిట్టినాము, లేకుంటే ఎట్లా చెప్పినాము, మేము 3 ఏదో ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇది జరిగింది ఇక్కడ అందరి గురించి అయిపోయింది. ఇంకా మా మేడం గురించి మాకు పెద్దగా తెలియదు. బట్ ఈ స్కూల్ మేడం కాబట్టి మేము చాలా అభినందిస్తున్నాం. ఎందుకంటే మేడం ఎందుకు అభినందిస్తున్నంటే, నేను ఎన్నో చోట్లకు పోయినా ఇట్లా ఆ స్కూల్ హెచ్ఎంస్ ఎవరు రారు. నేను మీ రీసెంట్గా ఇక్కడ పోయినా కదా, రామసాగరం పోయినా, హెచ్ఎం రాడు, మీ టీచర్లు రారు, ఎవరు రాలేదు. మేమే కొత్త వాళ్ళు పోయి చేసుకుంటాం. బాగుండదు అది. ఒక గెస్ట్ హోస్ట్ ఉండాలి కదా, ఇక్కడ నుంచి ఈ స్థానికంగా వచ్చింది కాబట్టి మేడం నిజంగా ఆశ్చర్యమైంది. మేడం ఇక్కడికి వచ్చినారంటే ఎంత సంతోషం. ఫస్ట్ మేడం పిలిచాయని చెప్పి వాళ్ళ దగ్గర ఏం రాస్తున్నారు పిల్లలు తెలియదు పాపం. తర్వాత చెప్పి పిలిపించినాం. సారీ మేడం, మేమే గౌరవాధ్యక్షులను పెట్టి మేము నడుపుకోవాలి కార్యక్రమం ఇది, పిల్లలు తెలియదు అని చేసినారు, ఏమనుకోద్దండి. ఇంకేం పెద్దగా ఇక్కడ గమేషాది కూడా నిర్వహించినాం కదా, గమేషాది వచ్చినాం, పిల్లలు పిలుచుకొని వచ్చినప్పుడు అప్పుడు కూడా మంచి అన్నిట్లో కూడా మేము జూడో కూడా ఆడించినాం. పిల్లలు జూడో కూడా 2 సార్లు వచ్చింది విఠల్ సార్, అప్పుడు ప్రైజులు వచ్చినాయి. అప్పుడు మ్యాథ్స్ అప్పట్లో 94 పెద్దది,
95 అట్లా కూడా వచ్చినాయి కౌకుంట్ల పిల్లలకి. వాళ్ళు ఈ బ్యాచ్ కాకపోవచ్చు, కాకపోతే మా తృప్తిగా పనిచేసినాము ఇక్కడ, మాకు ఎంతో తృప్తిగా ఇక్కడి నుంచి పోయినాము. కాబట్టి మాకు ఎప్పుడు రాంపురం అనేది గుర్తుంటుంది. మా లైఫ్లో రాంపురం కానీ రాంపురం విద్యార్థులను కానీ మర్చిపోయేది లేదు. అందరికీ మా ఆశీస్సులు, అందరూ ఆరోగ్యంగా హాయిగా ఉంటారని కోరుకుంటున్నాను.